మనమందరం ఎదురు చూస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మహానుభావులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షకులు, ప్రజా గాయకులు, తెలంగాణ వాగ్గేయకారులు, ఎవరి పాటకు కరకు మేఘాలు సైతం కడిగిపోయి ఎండిన బీడు పొలాలను తడపడానికి వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవేవా అని ఎవరి హృదయంలో నుంచి ఆ పాట వచ్చిందో ఆ మేఘాలు కూడా కరిగిపోయి వర్షాన్ని కురిపించి అన్నదాతలను ఆదుకుంటాయి. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాది రా అని ఎవరి పాటకు పచ్చని చెట్లు పులకరించిపోయి చిగురు ఆకులతో వసంత శోభను సంతరించుకుంటాయి. ఎవరు శిల నేనే, శిల్పి నేనే, శిల్పము నేనే అనే ఆది శంకరాచార్య అద్వైతాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు అంతా ఒకటే నేనే, సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని నేనే అని చెప్పి ఆ ఆదిశంకరులు గుర్తొస్తున్నారు. మా జయరాజన్న మాటలు పాటలు వింటూ ఉంటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత, ఏకాత్మక భావన. నేనెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను, పరిమళాల పదును నేను పద్మము నీవైతే, అలిగిడి గల అలను నేను అంబుది నీవైతే. అదొక విశ్వరూపం అనిపిస్తుంది నాకు. శిల నేను, శిల్పం నేను అనే పాట వింటే ఈరోజు ఉదయం లేవగానే అదే పాట పెట్టుకున్నాం. మళ్ళీ అన్నగారు కుల మత ప్రాంత వర్గ జాతి అతీతంగా అంతర్జాతీయంగా ఆలోచించే ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప మానవతావాది జయరాజు గారిలో కనిపిస్తారు. వారి ప్రతి పాట ఒక విశ్వజనీనం, యూనివర్సల్ ట్రూత్. ఈరోజు ప్రపంచం అల్లకల్లోలంగా అతి ప్రమాదకరమైనటువంటి విషయము పర్యావరణ కాలుష్యం. ఆ పర్యావరణ కాలుష్యాన్ని ఈరోజు మొత్తం ప్రాణి కోటి ప్రమాదంలో ఉంది. విషమైపోయిందా పీల్చే గాలి, కలుషితమైందా పీల్చే గాలి, విషమైపోతుందా తాగే నీరు, ఇంటా బయట కలుషితమేరా ఇంకా నువ్వు మేలుకోవేరా, తెల్లారిందిలే గండోయ్ కొక్కరొక్కో మత్తు నిద్ర మానండోయ్ కొక్కరొక్కో అని సమాజాన్ని లేపినట్టు ఈరోజు పాము లాంటి కాలుష్యం పడలు విప్పుతున్నది. రాని కోటి ఈరోజు ప్రమాదంలో ఉన్నది. అంటూ ఈ భూమండలాన్ని రక్షించడానికి కలం పట్టి గలం విప్పి వారి ఉచ్ఛ్వాస నిశ్వాస, పాటనే నా ప్రాణం, పాటనే నా మానం, పాటనే నా జీవం, పాటనే నాకు అభిమానం. ఆయన గాలి పీల్చుకొని వదిలితే అది పాట అయిపోతుంది. అలాంటి పవిత్ర హృదయం వారు మృత్యుంజయులు. అలాంటి అమృతాన్ని ప్రపంచానికి పంచడానికి వారు కారణ జన్ములుగా మన తెలుగువారు కావడం మన అదృష్టం. ఈరోజు మనం పిలవగానే చెప్పడం అందరి వల్ల అవుతుంది కానీ ఆచరించడం చాలా కష్టం. అంత అంతర్జాతీయ ఖ్యాతి గడించినప్పటికీ ఎంత సింపుల్గా, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నట్టు డౌన్ టు ఎర్త్ అంత ఒదిగిపోయి నిజంగా చెట్టు మనకు ఎగ్జాంపుల్ లాగా ఎంత ఎదిగినా అంత ఒదగాలని చెప్పి జయరాజ్ సార్ రావడమే, యువర్ మియర్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ అవర్ స్టూడెంట్స్ సార్.
ఈరోజు మాటలు రావడం లేదు. మా జయరాజ్ సార్ మా పక్కన కూర్చుంటాము, జయరాజ్ సార్ కళ్ళతో చూస్తాము, టీవీలో పాటలు వింటూ పరవశించిపోయినాం మేము. ఈ దాదాపు 2-3 శతాబ్దాలుగా మీరు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కల్వకుర్తి పిల్లల అదృష్టం. మీ మాట గురించి, మీ పాట గురించి మేమంతా ఎదురు చూస్తున్నాం సార్. ఓవర్ టు జయరాజ్ సార్. గౌరవ ప్రిన్సిపాల్ గారు నా గురించి చాలా ఎక్కువ చెప్పాడు. ప్రిన్సిపాల్ గారు సురేందర్ రెడ్డి గారు నన్ను ప్రేమతోటి పిలిచిన సంఘ సేవకులు, సమాజ సేవకులు వెంకటేశ్వర్లు గారు, మున్సిపల్ చైర్మన్ గారు సత్యం గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ గారు, సుధాకర్ గారు మాకు మంచి అన్నం పెట్టాడు మధ్యాహ్నం, మణిమాధురి గారు, మేము ఇక్కడికి రావటానికి ముందే ఒక అద్భుతమైన జల్లు కురిపిస్తున్న హనుమంతారెడ్డి గారు, మలబారు సంస్థ తరపున పిల్లలకు, ప్రత్యేకంగా ఆడపిల్లలకు, వెనుకబడ్డ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడానికి వచ్చిన గౌరవ అజిత్ కుమార్ గారు, అందరికీ పేరు పేరున ఇంకా చాలామందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల డ్యాన్స్ చూశాను. అందమైన పిల్లలు ఆభరణాలతోటి దేదీప్యమానంగా వెలిగే లైట్ల మధ్యన డ్యాన్స్ చేస్తుంటే నేను చాలా చూసి ఆనందపడ్డాను. కానీ అంతకంటే వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఆ మట్టి కాళ్ళతోటి ఆ వెలుగుల మధ్య వేసే డ్యాన్సుల కంటే కూడా ఉన్నతంగా ఇక్కడ నాట్యం చేస్తున్న పిల్లల్ని చూసి నా కళ్ళ పుట్టి నీళ్లు ఆగలేదు. నా ఒళ్ళు మైమర్చిపోయాను. ఆ పిల్లలకు ఎంత బక్కని పిల్లలు, ఎంత చిక్కని పిల్లలు, అసలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చట కలిగింది. వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, చాలా మంది పెద్దలు ఇక్కడికి వచ్చారు. అయ్యా, జీవితం అనేది సైడ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన ప్రకృతి వెలిగించిన డిస్టర్బెన్స్ చాలా అవుతుంది. జీవితం అనేది ప్రకృతి వెలిగించిన ఓ అందమైన దీపం లాంటిది. దీనిలో ప్రాణతైలం ఉన్నంత వరకు కూడా నలుగురికి వెలుగు పంచుతూనే వెళ్ళిపోవాలి. అలాంటి ఒక మలబారు సంస్థను పెట్టి జీవిత సార్థకత ఎక్కడున్నదంటే ఇక్కడున్నది అని హైదరాబాద్ నగరం నుండి ఇక్కడికి వచ్చి ఒక అద్భుతమైన పిల్లలకు సాయం చేస్తున్న వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఇంకా మంచితనం బతికే ఉంది అనిపిస్తూ ఉంటుంది. నేను అన్నానికి ఒక ఇంటికి వెళ్ళాను. వెళితే ఆ ఊరిలో పాప చదువు టీచర్ అడుగుతున్నాడు, అమ్మా 9వ తరగతిలో ఫస్ట్ మార్కులు వచ్చాయి, నువ్వు బాగా చదువు, కాలేజీ ఫస్ట్ వస్తావని మాస్టర్ చెప్తున్నాడు. చదువుతా సార్ అనే అమ్మాయి అంటుంది. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి మందు దాగి వచ్చాడు. మనసు బాధపడ్డది, చదవలేకపోతుంది. 9వ తరగతి ఎగ్జామ్ అయిపోయి 10వ తరగతిలోకి వస్తుంది. ఏమ్మా మార్కులు తగ్గుతున్నాయి, బాగా చదువు అంటే, సార్ నాన్న తాగి వచ్చి అమ్మని కొడుతున్నాడు సార్, నా మనసు ఎందుకో బాగలేదు సార్ అని అమ్మ ఏడుస్తుంది. అయినా చదువుతాను సార్ అంటుంది. తీరా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. ఏమ్మా బాగా చదివావా అంటే,
నాన్న తాగి వచ్చి అమ్మని కొట్టాడు సార్, అమ్మ వెళ్ళిపోయింది, నాన్న కూడా బాగాలేడు, నేను చదవలేను సార్ అంటే ఇలాంటి మాస్టర్, ఇలాంటి మలబారు కంపెనీని నడిపే అజిత్ సింగ్ లాంటి వాళ్ళు ఆ పిల్లలు చేరదీసి ఇంటర్మీడియట్ చదివించి డిగ్రీ చదివించి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చి ఆ అమ్మాయి కలెక్టర్ అయితే, ఏమ్మా నువ్వు కలెక్టర్ అయినావు, ఏమ్మా నువ్వు కలెక్టర్ అయినావు అని ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరూ వచ్చి మీ అమ్మ ఎవరు నాన్నెవరు అంటే నాకు అమ్మ లేరు నాన్న లేరు, ఇగో ఈ మాస్టారే నా తండ్రి, ఇగో ఈ మలబారు సంస్థ లాంటి వాళ్ళే నా తండ్రి పెట్టారు. నేను ఈ సందర్భంగా ఇలాంటి దయార్థ హృదయం ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక్కడ ఉంటారు, అలాంటి వాళ్ళని సమాజం గుర్తించి మనం ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. వెనక ఎప్పుడో సనాతన ధర్మం అని మనం చెప్పుకుంటా ఉంటాం. ఇలాంటి కన్నీళ్లు కష్టాలు చూసే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, పిల్లవాడిని వదిలిపెట్టాడు. ఈ దుఃఖం లేకుండా, ఈ పేదరికం లేకుండా, ఈ అసమానత లేకుండా ఈ సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలని బయలుదేరాడు. 83 సంవత్సరాలు బతికాడు. ఆయన బోధనలు మొత్తం కూడా జపాన్, సింగపూర్, మలేషియా, చైనా లాంటి దేశాలలో ఒడిసి పట్టుకున్నారు. ఆ దేశాలని అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళిపోతున్నాయి. అలాంటి గొప్ప మేధావి పుట్టిన దేశం మనది. క్రీస్తు శకం తర్వాత ఈ దేశానికి ఆయన రాజు కుటుంబంలో పుట్టాడు, ఇంకొక ఆయన కూలి కుటుంబంలో పుట్టాడు, మీ మధ్యన పుట్టాడు, వెలివాడలో పుట్టాడు. క్లాస్ లో మాస్టారు పాఠం చెప్తా ఉన్నాడు, క్లాస్ లో ఉన్న పిల్లలందరూ కూడా లెక్క చెప్తే చేయలేకపోయారు. క్లాస్ బయట ఒకడు మొత్తంలో కూర్చున్నాడు బస్తా వేసుకొని, మాస్టారు నేను చేస్తాను మాస్టారు లెక్క అన్నాడు. అయితే చెయ్యరా అన్నాడు. తీరా బ్లాక్ బోర్డు కాడికి వచ్చేవరకే ఆ బ్లాక్ బోర్డు వెనకాల టిఫిన్ బాక్సులు ఉన్నాయి. వాడు లెక్క చెప్తే మేము చేస్తే మేము చూస్తూ ఊరుకోం, వాడు అంటరాని వాడు అని అన్నారు పిల్లలందరూ. అప్పుడు బాక్సులు పక్కన పెట్టించి ఆ మాస్టారు ఆ పిల్లవాడితో లెక్క చేయించాడు. అద్భుతంగా లెక్క చేశాడు. కేవలం లెక్క చేసే అవకాశం ఇచ్చినందుకు భీమరావు రామ్జీ అనే పిల్లవాడు ఆ మాస్టర్ పేరైన అంబేద్కర్ పేరు తన పేరుగా పెట్టుకొని ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. ఎవడైతే నువ్వు అంటరాని వాడిని వెలివాడలో ఉండాలని చెప్పాడో వాడు ఇలా ఊరవతల పోయి గుడి కట్టుకుంటున్నాడు. ఎవడైతే అంటరాని వాడు బయట ఉండవద్దు అని అన్నాడో వాడు ఇలా హైదరాబాద్ నగరంలో ప్రపంచ ఖ్యాతి మొత్తం కూడా జ్ఞానానికి అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మన ముందు నిలబడుతున్నాడు. పేదవాడు ఉన్నత స్థితికి చేరడానికి వేరే మార్గం లేదు, కేవలం చదువు ఒక్కటి మాత్రమే మారుతుంది. కాబట్టి ఇక్కడ అద్భుతమైన మాస్టర్లు ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలి, హిందీని ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది విషయాలు చెప్తుంటే నాకు చాలా ముచ్చటేసింది, ఆనందం వేసింది. నేను మీకు 5 ప్రేమలు ఇచ్చిపోతాను. నెంబర్ 1 ప్రేమ. ఎవరిని ప్రేమించాలి మనం? చాలా మంది తల్లిని అంటారు, చాలా మంది తండ్రిని అంటారు, చాలా మంది ఉపాధ్యాయుని అంటారు. నేను మీరు ఎవ్వరిని ప్రేమించమని చెప్పట్లేదు. ఫస్ట్ కొన్ని కోట్ల సంవత్సరాల మానవ జీవిత పరిణామ క్రమంలో వచ్చిన శరీరం ఇది. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. దీని వాల్యూ ఏంటో చాలా మందికి తెలియదు. ఒక ఉదాహరణ చెప్తాను. సర్వేంద్రియానం నయనం అందుకనే దాశరథి అంటాడు, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో,
పరిణామాలు జరిగితేనో ఈ అందమైన శరీరం ఏర్పడింది. సర్వేంద్రియాల నయన ప్రధానం అంటే కన్ను ఊరికే లేదు. ఓ తెల్లటి నేచర్ ఏం పని చేసినా చాలా బ్యూటీగా చేస్తుంది. నేచర్ చేసే పనిలో క్రియేటివిటీ ఉంటుంది. నిన్నట్టు వచ్చిన పుష్పం ఈ రోజు పిందెగా మారుతుంది. నేచర్ చేసే పనిలో ఓ పర్పస్ ఉంటుంది. తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది, మన ఆకలి తీరుస్తుంది. కాబట్టి నేచర్ చేసిన ఈ పని చూడండి ఎంత అద్భుతంగా చేసిందో. సర్వేంద్రియాల నయనం ప్రధానం అంటే కన్ను ఒక తెల్లటి కనుపాప మీద ఒక నల్లటి కనుగుడ్డు. ఎక్కడ ఈ కన్నుని పాడు చేసుకుంటాడోనని ఆ కనుగుడ్డు వెనకాల తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం. అయినా జాగ్రత్తగా చూసుకోవడానని ఒక ఎముకల గూడు. అయినా జాగ్రత్తగా చూసుకోవడానని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్ప. నీ కన్ను గురించి ఈ నేచర్ ఇంత అందంగా నిన్ను తీర్చిదిద్దితే మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాల్సిన అవసరం ఉంది. జీవితం అంటే తెల్ల కాగితం కాదు చించి వేయటానికి. జీవితం అంటే పోయినవా? జీవితం అంటే తెల్ల కాగితం కాదు చించి వేయటానికి. జీవితం అంటే అనా పైసా కాదు పట్టాల మీద పెట్టి సాగదీయటానికి. జీవితం మనకంటే అందంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మనకంటే పేద వాళ్ళు ఉండొచ్చు, మనకంటే ధనవంతులు ఉండొచ్చు, మనకంటే పేదవాళ్ళు ఉండొచ్చు. కానీ మనలో పోలిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మనం ఒక్కళ్ళం మాత్రమే ఉన్నాము. కాబట్టి ఈ జీవితానికి సార్థకత చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మొదటగా మనం ప్రేమించాల్సింది కరెంట్ లేదు. మొదటగా మనం ప్రేమించుకోవాల్సింది మనల్ని మనం ప్రేమించుకోవాలి. తర్వాత మన అమ్మా నాన్న. అమ్మ అంటే నాకు చాలా చాలా ప్రేమ. అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, జన్మ జన్మకు వీడని బంధమున్నది, జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది. అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది. నడక నేర్పెటందుకు నువ్వు కుంటిదానమైనవు, మాట నేర్పెటందుకు నువ్వు ఎట్టిదానమైనవు. అమ్మా నన్ను ఎలేసి కోయిలమ్మవైనవు, అమ్మా నీ ఒడిని మొదట బడిని చేసుకున్నావు. దేవతలతో పోల్చి నీకు పూజ చేయలేను, ఏ దేవత నీ నాకు జన్మనివ్వలేదు. అమ్మా నా కడుపులో నువ్వు తిరిగి పుట్టగలవా, అమ్మా నా కూతురు అయి ఆడి పాడగలవా. నేను ఇలా మా అమ్మ మీద పాటలు రాస్తుంటే మా నాన్న ఓరగంట చూసేవాడు, వీడు ఒక్క పాట నా మీద రాయట్లేదు. నేను అన్నాను, కన్న పేగొక్కటే నీకు లేదు, కానీ అమ్మ కన్నా తీసిపోవు. నానా అమ్మకు కనే పేగుంది కాబట్టి అమ్మ కడుపులో పుట్టాను, ఆ పేదేదో నీకుంటే నీ కడుపులోనే పుడతాను కదా అనేవాడు. మా నాన్న అనేవాడు, ఈ వంటగదికి మొత్తం మీ అమ్మేరా రాది అని. నిజమే అనుకునేవాడిని. తీరా లోపలికి పోయి చూస్తే వంట పాత్రల మీద మొత్తం మా నాన్న పేర్లే ఉంది. కానీ కాళోజీ నారాయణరావు గారు మాట అంటారు, కాళోజీ నారాయణరావు గారు మాట అంటారు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఈదవచ్చు కానీ, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఈదవచ్చు కానీ, కన్ను తడవకుండా సంసారాన్ని ఈదవచ్చు. కాబట్టి నానంటే చాలా చాలా ఇష్టం నాకు. ఆయన మీద ఎన్నో పాటలు రాశారు. రెండో ప్రేమ అమ్మ నాన్నని ప్రేమించాలి. ఓకే, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, మంచి కారు కొనుక్కున్నాను, ఊర్లోకి వచ్చాను, ఊర్లో ఎవరికి కారు లేదు, నాకు ఒక్కడికే ఉంది. ఆ కారు సురక్షితంగా ఉంటుందా? ఉండదు. ఒకడు అడ్డంగా వచ్చి గీత గీసిపోతాడు దాని మీద. కాబట్టి
నేను ఎలా ఉన్నానో, నా కుటుంబం ఎలా ఉందో, నా సమాజం అలా ఉండాలి. ఎక్కడ చూసినా కానీ నేను పెద్ద పెద్ద సినిమాలకు పాటలు రాసినప్పుడు ఒక అమ్మాయి పెద్ద బంగ్లాలో నాకు వచ్చి అన్నం పెట్టింది సార్. ఆమె ఊరికే నా వైపే చూస్తుంది, నా కంచం వైపు. ఏమ్మా ఎందుకు చూస్తున్నావు అంటే, సార్ ఇంత పెద్ద బిల్డింగ్ లో నాకు అన్నం కూడా పెట్టరు సార్, నువ్వేమన్నా మిగిలిస్తే అదే తింటాను సార్ అని చెప్పి ఎప్పుడే పాట రాశాను. ఇల్లు ఇల్లు తిరిగేటి పారి పిల్లలం, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా, పల్లెంలో గంటలం పాసిపోయిన పువ్వలం, మరింత తీరినాక మూలను చేస్తులం, చీకట్లో వెలుగుతున్న దీపమవుతాము, పొద్దున్నే వాకిట్లో ముగ్గులవుతాము, ఎర్రెర్ర బుగ్గలకు నిగ్గులవుతాము, ఏడిస్తే పిల్లగల్లా తల్లులవుతాము. అలాంటి జీవితం మన కళ్ళవుతాము. అదేంటో కానీ సమాజంలో ఎక్కడ లేని జలసి అండి. మన ఇంట్లో అమ్మాయికి మంచి సంబంధం దొరికితే, మన ఇంటి పక్క వాడు విడాకులైందాక ఏడుతూనే ఉంటాడు. వాడికి మనకు కొట్లాట ఉండదు, వాడికి మనకు పంచాయతీ ఉండదు, ఏముండదు. ఈ పనికిరాని జలసి సమాజంలో పేరుకుపోయి ఉంది. కాబట్టి మనం బాగుండి, మన అమ్మ నాన్న బాగుండి, మన సమాజం బాగుండటంతో పాటు ఇంకేం బాగుండాలి? గాలి బాగుండాలి, మనం తాగే నీరు బాగుండాలి. నీరు కలుషితమైపోయింది. మనం తినే ఆహారం బాగుండాలి, అది కలుషితమైపోయింది. ఎక్కడ చూసినా పొల్యూషన్. ఒక అమ్మాయి 10వ తరగతిలో ఎక్కువ మార్కులతో అద్భుతమైన డాన్స్ చేసి మా ఇంటికి వచ్చింది. ఏమ్మా బాగా చదువుతున్నది, కష్టపడుతుంది, పేద పిల్ల. 10వ తరగతి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే వరకే ఆ అమ్మాయికి క్యాన్సర్ అని చెప్పారు. ఎక్కడ చూడు ఇప్పుడు క్యాన్సర్ పెరిగిపోతుంది. ఇలా క్యాన్సర్ ఎక్స్ప్రెస్ బండ్లే వేస్తున్నారు. అలాంటి వ్యవస్థ ఈ ప్రకృతి విధ్వంసం తర్వాత ఇలా మొత్తం కూడా ప్రకృతి నాశనమై మొత్తం కృష్ణా గోదావరి నదులు మొత్తం కూడా మన మలమూత్రాలు పోసే కేంద్రాలు అయిపోయినాయి. బోర్లో మన ఇంటికాడ వేసే నీళ్లు తప్ప చెరువులు మొత్తం కూడా ఇలా కలుషితమైపోయాయి. కాబట్టి ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలిపోతున్నాయి. వైరస్ లాంటివి మన మీద పడి చంపేస్తున్నాయి. వీటిని తట్టుకొని నిలబడాలంటే ఈ భూమి చల్లగుండాలి. హరిత విప్లవం నేను ప్రభుత్వాలను అంటం లేదు. హరిత విప్లవం పేరుతోటి మా నాన్న బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేవాడు. ఇంటికా నుంచి ఎరువు తీసుకొని పోయి పంట పొలాల్లో పోతే అందమైన వాసనతోటి పంట పొలాలలో ఎంతసేపు అయినా గడిపి వచ్చేవాళ్ళం. అలాంటి వాళ్లకు ఈ హరిత విప్లవం పేరుతోటి ఎరువులు అలవాటు చేశారు. నత్తలు చచ్చిపోయినాయి, వానపాములు చచ్చిపోయినాయి, భూమి ఎరువులేసి భూమి చచ్చిపోయింది. చివరకు ఉత్పత్తి రాక రైతు చచ్చిపోతున్నాడు. పెట్టుబడులు పెరిగి మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏదైనా వైరస్ వస్తే మనం చస్తున్నాం. ఎందుకంటే ఆ కలుషితమైన ఆహారం తినబట్టి. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా ఈ భూమి మహా అయితే చాలా మంది చెప్తున్నారు శాస్త్రవేత్తలు, ఇంకొక 25 సంవత్సరాల్లో తేనెటీగలు ఏ రోజైతే అంతరించిపోతాయో ఆ రోజు మానవాళి లేకుండా పోతుంది అని ఐన్స్టీన్ చెప్పాడు. తేనెటీగలు అగబడుతున్నాయి మనకు. కాబట్టి మనం వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మహా అయితే 30 సంవత్సరాల కంటే ఎక్కువ మానవ లోకం ఉండదు అని కొంతమంది చెప్తున్నారు. ఇలాంటి విపత్తు నుంచి మనం బయటపడాలంటే నేను 3 మార్గాలు చెప్తున్నాను. నెంబర్ 1, మనం ప్లాస్టిక్ తాగి ఆడ పడేస్తాం. ఎటు పోవాలి? ఇది భూమిలో కలుషితం కరిగిపోదు. ఎటు పోవాలి? కాలువలోనన్నా ఉండాలి, సముద్రంలోనే ఉండాలి. బయట వేస్తే ఆవులు తిని ఆవులు చచ్చిపోతున్నాయి. సముద్రంలో పడితే సముద్రంలో మొత్తం చేపలు మొత్తం కూడా చచ్చిపోతున్నాయి. మరి ఈ బాటిల్ మనం కేవలం తాగి అక్కడ పడేస్తున్నాం. రోజుకు 10 బాటిళ్లు తాగుతాం, 20 బాటిళ్లు 30 బాటిళ్లు తీసుకొని వస్తూ ఉంటాం.
కంపెనీ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ బాటిల్ వల్ల భూమి చచ్చిపోయింది, నీళ్లు కలుషితమైపోయినాయి. ఈ బాటిల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండటం వల్ల, ప్లాస్టిక్ ఉండటం వల్ల మనిషి దీన్ని తాగటం వల్ల ఇమ్మీడియట్లీ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ బాటిల్ బదులుగా ఈ బాటిల్ తీసుకోండి అని మేము అంటున్నాం. ఈ బాటిల్ ఇంటికాడ నుంచి నీళ్లు తీసుకొని బయలుదేరితే పిల్లవాళ్ళైనా ఉపాధ్యాయులైనా పెద్దలు మీరు అందరు కూడా ఈ బాటిల్ తీసుకొని బయలుదేరితే చక్కగా వేడి నీళ్లు తీసుకొచ్చుకొని రావచ్చు, కారులో పెట్టుకోవచ్చు, తాగినప్పుడల్లా బ్రహ్మాండంగా నీళ్లు నింపుకోవచ్చు. ఈ బాటిల్ ఉన్నంత కాలం ఈ బాటిల్ అవసరం మనకు రాదు. కేవలం తాగేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ బాటిల్ వల్ల కలుషితమైన భూమిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించవచ్చు. ఇక రెండో మార్గం, తాగేటప్పుడు ఈ పని చేయండి. తినేటప్పుడు ఏం పని చేయాలి? తినేటప్పుడు మీ ప్లేట్ మీరే తెచ్చుకోండి. ఇవాళ నాకు మధ్యాహ్నం మీరు ఏ డిన్నర్కు పోండి, ఇక్కడ సర్పంచ్ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, మన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. మీ ప్రాంతాలలో ఎక్కడ డిన్నర్ జరిగినా కానీ ప్లాస్టిక్ కింద పేపర్ ఉంటుంది. పెట్టుబడిదారులు చాలా దుర్మార్గమైన వాళ్ళు. కింద పేపర్ ప్లేట్ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, అరిటాకులాగానే అనిపిస్తుంది, కానీ దానిపైన ఒక ప్లాస్టిక్ లేరేస్తాడు. వేడి వేడి అన్నం దాని మీద పోయంగానే పెట్టగానే ఆ ప్లాస్టిక్ జరిగి కడుపులో పోయి రక్తంలోకి వెళ్ళి ఇమ్మీడియట్లీ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. అన్నం తినేటప్పుడు కంచాన్ని జాగ్రత్తగా కడుక్కొని తిరిగి దగ్గర పెట్టుకొని, లేకుంటే అక్కడ పెట్టే వాళ్ళకైనా కానీ అరే నేను సర్పంచ్ని ఊళ్ళో లేదు, నేను చైర్మన్ని, ఊర్లో ఎక్కడ డిన్నర్ జరిగినా కానీ ఒక 1000 ప్లేట్లు కొని పెడతా, మీరే తీసుకొని పోండి, కడిగి మళ్ళీ నాకు 1000 ప్లేట్లు ఇంటికి తీసుకురమ్మంటే తీసుకురారా? తీసుకురాగలరు. కాబట్టి తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి ప్లేటు మీ బ్యాగ్లో పెట్టుకున్నా, మీ కారులో పెట్టుకున్నా మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. నెంబర్ 3, ఇలాంటి బ్యాగు మీ అందరి కాడ బ్యాగులో, స్కూల్ బ్యాగులు, కాలేజ్ బ్యాగులు అన్నీ ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు, కూరగాయలకు వచ్చినప్పుడు, పోయేటప్పుడు ఎప్పుడైనా కానీ ఏదైనా వస్తువు కొనుక్కుంటే ప్లాస్టిక్ ఇంటికి తెచ్చుకోకుండా ఇలాంటి బ్యాగులో కనుక మీరు తీసుకొచ్చుకున్నట్టయితే ప్లాస్టిక్ వాడే అవసరము మన కళ్ళ ముందు అవపడదు. వాటర్ తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇంటికి ఏదైనా వస్తువులు తెచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తద్వారా ఈ భూమి 10 కాలాల పాటు జీవిస్తాం. మనమందరం కూడా మన పిల్లలు, చాలా మంది పిల్లలు అడుగుతున్నారు, స్వీడన్కు చెందిన అమ్మాయి, ఒక అమ్మాయి 9వ తరగతిలో పర్యావరణ ఉద్యమంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత స్కూల్లో టీసీ ఇచ్చారు, నువ్వు స్కూల్కు రావట్లేదని. నాకు స్కూల్లో మార్కులు అవసరం లేదు, ఏది అవసరం లేదు, నేను పీల్చడానికి స్వచ్ఛమైన గాలి లేనప్పుడు నా చదువు ఎవరి కోసం, ఎందుకోసం? ఇన్ని రోగాలతోటి మేము బతుకుతున్నాం. కాబట్టి మా వాతావరణం మారినంత కాలం మేము చదువుకోమని పిల్లలతోటి పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తింది. ఆ అమ్మాయి ఐక్యరాజ్య సమితిలో కూడా పెద్ద ఎత్తున మా ఉపన్యాసం చెప్తే ప్రపంచం అంతా కూడా నాయకులారా మీకు బుద్ధుందా అని అడిగింది అమ్మాయి. నాయకులారా మీకు బుద్ధుందా? మేము ఎలా బతకాలి? అందమైన మేడలు, హుషారైన కార్లు కాదు మాకు కావాల్సింది, మేము పీల్చడానికి ఆక్సిజన్ ఇవ్వలేరా మీరు అని ఆ అమ్మాయి అడిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 సూత్రాలు, ఆ 5 ప్రేమలు కలిగి ఉంటే సమాజ గమనం అంతా మారిపోద్ది. కాబట్టి ఆ మార్పులో మలబారు లాంటి సంస్థ, అజిత్ సింగ్ లాంటి వాళ్ళు, అజిత్ కుమార్ లాంటి వాళ్ళు మనకు చేదోడుగా వాదోడుగా ఉంటారు. అదే రకంగా మీరు ఊరికే సెల్ ఫోన్ తీస్తూ ఉంటారు. సెల్ ఫోన్ బ్రెయిన్లెస్. సెల్ ఫోన్ వాడే వాళ్ళకు బ్రెయిన్ ఉండదు. వాడు 2 2 4 2 3 ఎత్తంటే కూడా సెల్ ఫోన్ లో ఒకటి చెప్తాడు. అంటే ఒక బ్రెయిన్లెస్ సొసైటీని మనం తయారు చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇది పర్యావరణకు సంబంధించిన అద్భుతమైన పుస్తకం. నేను క్యాన్సర్కు గురయ్యాను. నా కడుపులో ఉన్న పేగులు మొత్తం తీసేశారు. నా డాక్టర్ 2 నెలల కంటే ఎక్కువ బతకమని చెప్పాడు. అలాంటి టైంలో
నేను ప్రకృతిని శోధిస్తూ మొదలుపెట్టాను. ప్రకృతిలోని అద్భుతమైన విషయాల మొత్తం కూడా ఈ ప్రపంచానికి చెప్పడానికి వచ్చాను. ఒక్కొక్క స్టోరీ 8 లైన్లు మాత్రమే ఉంటుంది. చిన్న మెసేజ్ చదివితే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇది 122 స్టోరీలు. ఈ పుస్తకం వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది. పరిశోధన చేసుకుంటూ వెళ్ళాను. ఇంగ్లీష్లో వచ్చింది, హిందీలో వచ్చింది, కన్నడలో వచ్చింది. ఈ పుస్తకం వేలాదిగా ఇప్పుడు అమ్ముడుపోతున్నాయి. తద్వారా ఏమైందంటే ఈ రచనలో పడి నా జబ్బు మర్చిపోయాను. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతుకు అని చెప్పాడే, ఆ డాక్టర్ మాటలు అబద్ధాలయ్యాని నేను ఎలాంటి మందు వాడలేదు. ఇప్పుడు 20 సంవత్సరాలు ఈ పుస్తకంలో పడ్డ తర్వాత నేను ఈ పుస్తకం మొత్తం రాసిన తర్వాత మరి అజిత్ కుమార్ లాంటి నా స్నేహితుడు ఉన్నాడు. నా పుస్తకాన్ని వేయడానికి పైసలు లేవు. అప్పుడు నేను ఆ స్నేహితుడి కాడికి పోయాను. పోతే ఆయన అన్నాడు, 122 స్టోరీలు నేను ఇప్పుడు చదవలేను, ఒక్క స్టోరీ చెప్పండి అని అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, సార్ నేను విశాఖపట్నం పోయి వారం రోజులు సముద్రం ఒడ్డున రాత్రి పావులు ఉన్నాను. ఏమి కనిపెట్టారో ఒక స్టోరీలో చెప్పాను, వినండి అని చెప్పాను. ఆకాశంలో నెలవంక ఏ రోజైతే పడుతుందో ఆ రోజు సముద్రంలో ఉన్న తాబేళ్లు మొత్తం ఒక డిస్టెన్స్ లో గుడ్లు పెడతాయి. ఆ డిస్టెన్స్ ఎంత అనేది మనం తెలియదు, తాబేళ్ళకు తెలుసు. కాబట్టి నెలవంక పెరిగిపోతూ ఉంటుంది, గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉంటాయి. నెలవంకతోటి పాటు సముద్ర పాలలు కూడా పెరుగుతూ ఉంటాయి. నిండు పొన్న వచ్చేటప్పటికి తాబేలు గుడ్లలో ఉన్న పిల్లలు బయటికి రావాలని చూస్తాయి. నిండు పొన్నమి రోజు సముద్ర పొల గుడ్డు కాకపోయి ఫాటును కొడుతుంది. కొట్టగానే గుడ్డు పగిలి అలతోటి పాటు తాబేలు పిల్లలు బిలబిలని సముద్రంలోకి వెళ్తాయి. ఒక వినీలాకాశంలో ఉన్న సంతమమ ఒక సముద్ర పొలలు సమస్త జీవరాశికున్న సంబంధమే జీవరాశికున్న సంబంధమే ప్రకృతికి మనకున్న సంబంధం అని చెప్పాను. వెంటనే ఆ పుస్తకాన్ని ఆయన డబ్బులు ఇచ్చి ప్రింట్ చేయటం అనేది జరిగింది. ఇవాళ చాలా మంది పిల్లలు ఈ పుస్తకానికి ఎగబడి కొంటున్నారు. కానీ మీలాంటి పిల్లలకు డబ్బులు లేవు, పేదవాళ్ళు. మరి నేను ఇంతమందికి ఉచితంగా నేనేమి ఇవ్వలేను, డబ్బులు లేవు కదా. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ పుస్తకాన్ని కూడా మీ బ్యాగులో పెట్టుకుంటే అద్భుతమైన ప్రకృతి వనరులు మొత్తం మారిపోతాయి. నువ్వు వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో మార్పు వస్తుంది, నువ్వు ఎక్కడుంటే అక్కడ మార్పు తీసుకొస్తావు. కాబట్టి ఈ మార్పుకి ఈ పుస్తకం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కల్వకుర్తి, ఎక్కడైతే వెనుకబాటుతనం ఉంటుందో అక్కడే ప్రేమ అభిమానాలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందినవని చెప్పబడుతున్నామో అక్కడ వినాశనం ఎక్కువ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని చూసి నేను బాధపడ్డాను. ఇలా కరీంనగర్ వెళ్ళండి, వరంగల్ వెళ్ళండి, ఎత్తైన మేడలు పడతాయి కానీ అక్కడ ప్రేమ గల మనిషి పడడు. కానీ ఇక్కడ పేదరికం ఉంటది కానీ ఆత్మీయ అనురాగాలు కలిగిన ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు పడతా ఉంటారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చెప్పిన దాంట్లో ఒక్కటే ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన వాళ్లకు నా చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఇచ్చిపోతాను. అంటే మళ్ళీ నేచర్లోకి వెళ్తే మీరు రాత్రి అయిపోయింది. కరెంట్ ఉండే మంచిగా ఉండే. దుఃఖానికి కారణం ఏంటి అని భార్య పిల్లల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఎవరాయన? బుద్ధుడు. తొందరగా ఫస్ట్ అవర్ చెప్తే వాళ్ళకే ప్రైజ్. వెరీ గుడ్. ఉడికి వచ్చి చెప్పాలి. మీకు కూడా తెలుసు కానీ మీరు కూర్చున్నారు. ఈశ్వరి, గౌతమ బుద్ధ. Take the photo, highlight it. Guys, photo, highlight it.